ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఫాస్టాగ్ మంత్లీ రీఛార్జ్ ఏదైతే ఉందో ఫాస్టాగ్ లోకల్ పాస్ ఉంటుంది కదా, దాన్ని రెన్యువల్ చేయడం కోసం మనం ఎలా చేయాలి ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గూగుల్లో IHMCL ఫాస్టాగ్ అని మనం ఎంటర్ చేస్తే ఫస్ట్ లింక్ ఒకటి వస్తుంది. ఇదిగోండి, ఇది ఫాస్టాగ్ అని వచ్చింది కదా, ఈ ఫాస్టాగ్ యూజర్ అనేది దీని మీద క్లిక్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ బై మంత్లీ ఫాస్టాగ్ పాస్ అని వస్తుంది, ఇక్కడ క్లిక్ చేస్తారు. ఒక యాన్యువల్ పాస్ కోసం అయితే ఇక్కడ ఉంటుంది, కానీ అది అప్లికేషన్ మొబైల్లో చేయాలి, అది వేరే వీడియోలో చూద్దాం. ఇప్పుడు మాత్రం మంత్లీ పాస్ కాబట్టి ఇది ఒకసారి ఇక్కడ బై మంత్లీ పాస్ ఫాస్టాగ్ అని క్లిక్ చేస్తాం. ఇప్పుడు టోల్ ప్లాజా మన దగ్గరలో ఉన్న టోల్ ప్లాజా జొన్నాడ కాబట్టి జొన్నాడ టోల్ ప్లాజా సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చాం కదా, క్యాప్చర్ సెలెక్ట్ చేస్తాం. ఈ క్యాప్చర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడతాం. ప్రజెంట్ సైట్ డౌన్లో ఉంది కాబట్టి కొంత సేమ్ అయిన తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం. సైట్ అయితే ఓపెన్ అయింది, ఇది ఎలా వస్తుంది. ఇప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటాం. ట్యాగ్ ఐడి ఉంటే ట్యాగ్ ఐడి క్లిక్ చేసుకుంటాం. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కాబట్టి అది క్లిక్ చేస్తాం. వెహికల్ నెంబర్ వచ్చేసరికి అలా కొట్టామనుకోండి, అప్పుడు సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. అప్పుడు ట్యాగ్ ఏదైతే పాస్కి ఇచ్చారో ఆ ట్యాగ్ HDFC IDFC అని రెండు ఉన్నాయి కదా, ICICI IDFC అని. మనం ఇచ్చేది IDFC కాబట్టి ఇక్కడ IDFC సెలెక్ట్ చేసుకుంటాం. నా తర్వాత టోల్ ప్లాజా, ఆటోమేటిక్గా టోల్ ప్లాజా వస్తుంది, జొన్నాట టోల్ ప్లాజా అని. ఎలిజిబిలిటీ కూడా చూపించింది కదా, దీనికి ఎలిజిబిలిటీ ఉందని. అప్పుడు ఏం చేస్తామంటే ఈ డేట్ చూసుకుంటాం, ఏ డేట్ కావాలంటే ఆ డేట్, మంత్. ఈ 12th మంత్ కోసం కాబట్టి డిసెంబర్ మంత్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. కావాలి అనుకుంటే చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇక్కడ గెట్ పాస్ అనే అమౌంట్ని కొడతాం. అక్కడ ఏమవుతుందంటే 340 రూపీస్ ఆన్లైన్ పర్చేజ్ చేసుకుని చూపిస్తుంది. ఇక్కడ పర్చేజ్ పాస్ అని క్లిక్ చేస్తాం. అప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఉన్నా లేదు వెరిఫై చేసుకుంటుంది కదా, చేసుకుని అది చూపిస్తుంది. అప్పుడు పర్చేజ్ అని క్లిక్ చేస్తాం. పర్చేజ్ అని క్లిక్ చేసిన వెంటనే ఇలా క్యూఆర్ చూపిస్తుంది. ఈ క్యూఆర్ చూపించడం మనం డైరెక్ట్ ఫోన్పే ద్వారా కూడా చేసేసుకోవచ్చు అనమాట. 340 రూపీస్ ఏదైతే ఉందో, లేదు కార్డ్స్ ఇంకేమైనా ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, నెట్ బ్యాంకింగ్ అవన్నీ కూడా అలా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఇక్కడ క్యూఆర్ని స్కాన్ చేసుకున్నాం నా ఫోన్లో. ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోన్లో నేను ఒకసారి రికార్డ్ చేస్తాను. ఇది ఫోన్లో అవుతుంది కదా, ఇలా 340 రూపీస్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ నొక్కి ఏదైతే ఉందో పాస్వర్డ్ ఇచ్చుకొని పేమెంట్ చేసేస్తాం. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత పేమెంట్ కూడా అయిపోయింది, ఇందులో చూపిస్తుంది అన్నమాట. పేమెంట్ అయిపోయింది, రిసీవ్ అయిపోయినట్టు చూపిస్తుంది కదా 340 రూపీస్. వెంటనే మనకు బిల్ కూడా జనరేట్ అయిపోద్ది అనమాట. బిల్ జనరేట్ అయిపోయింది చూడండి. ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఈ ప్రింట్ రిసీట్ని మనం ప్రింట్ రిసీట్ అని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయిపోతుంది, డౌన్లోడ్స్లో ఉంటుంది. ఇది మనకు వచ్చిన ఈ రిసీట్, దీన్ని తీసుకొని మనం ఇచ్చేసుకోవడమే, అయిపోయింది. అనదర్ పేమెంట్ ఇంకేదైనా నెక్స్ట్ ఏదైనా కావాలి, ఇంకేదైనా ఫాస్ట్గా చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.